హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీత రేచల్ వ్లాగ్స్. ఈరోజు అందరికీ హ్యాపీ సండే. అయితే చర్చ్కి వెళ్ళి వచ్చేసాను ఆల్రెడీ. ఈ ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. యాక్చువల్లీ మాకైతే చాలా రోజుల నుంచి నేను అన్ని వీడియోస్ పెట్టట్లేదు. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఫస్ట్ నేను చేస్తున్నాను. జింజర్ వేసాను, గార్లిక్ వేసాను, పేస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఆనియన్స్ చాప్ చేస్తాను. ఆనియన్స్ ఇంటి చాప్ చేస్తున్నాను. చాలామంది ఆనియన్స్ అయితే టేస్ట్ చేసి వేస్తారు, కానీ నాకు అలా ఇష్టం ఉండదన్నమాట. కొంచెం టేస్ట్ రాదు కదా, అందుకని నేను దీన్ని ఇలా చాప్ చేసుకొని వేస్తాను. చిన్న చిన్నగా కోసుకుని చాలా టేస్ట్ వస్తుంది ఈ ఆనియన్స్ అవసరం చేయక. ఫస్ట్ అయితే నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ తీసుకుందాం. ఏదైనా మాయిశ్చర్ ఉందనుకోండి, అది అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో ముందు ఎలా కొంచెం ఏదైనా పచ్చిమిర్చి చేస్తున్నాను. ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. దీనికోసం చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను. టమాటో చిన్న చిన్నగా చూడాలి. టమాటోస్ యాడ్ చేస్తాను. రెడీ అవుతుంది. ఇప్పుడైతే నేను 1.5 కప్పు రైస్ తీసుకున్నాను అనమాట. ఇది కడిగేసి పక్కన పెట్టేస్తాను. అప్పుడు 7 నిమిషాలు 2 కుక్ అయిపోతాయి. సో ఆయిల్ అయితే పైకి తేలుతుంది. మీకు క్లోజప్లో చూపిస్తాను. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడు దీంట్లో ఒక అరోమా బయటకు వస్తుంది. అండ్ నేనైతే మూత పెడుతున్నాను బాగా. కొన్ని ఫిషెస్ అయితే నేను ఫ్రై చేద్దామని చెప్పి పక్కన పెట్టేశాను. మూత పెట్టి దీన్ని సిమ్లో పెట్టుకున్నాను. లాస్ట్లో అయితే దీని టెక్స్చర్ అయితే మీకు చూపిస్తాను. చూసారా, ఇట్లానే కొంచెం దీన్ని ఇలా మిక్స్ చేస్తాం. బాగా విగరస్గా మిక్స్ చేసామనుకోండి ఫిషెస్ అన్ని బ్రేక్ అయిపోతాయి, తినబుద్ధి కాదు. అండ్ మధ్యాహ్నం అయితే ఇప్పుడైతే వాషింగ్ మిషన్ వేసారు మా ఇంట్లో.
ఫ్రెండ్స్ ఇది ఫిష్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. అది కర్రీ నేను వండిన ఫిష్ కర్రీ అయితే టైం వచ్చింది తినడానికి. తింటున్నా, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. ఓ కాలుతుందా. కారం అన్నీ బాగా సరిపోయాయి, చాలా బాగుంది. ఫిష్ కూడా తిని చూద్దాం, చాలా బాగుంది. నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా, హెవీ టాస్క్ ఏం లేకుండా సింపుల్గా వండుకొని తినేయచ్చు. ఎంత టేస్ట్ ఉన్నాయి ఈ చేపలు, మరి ఏం చేపలో నాకైతే తెలియదు కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.